హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ సోషల్లో 17th లెసన్ అండర్స్టాండింగ్ పావర్టీ అనేది నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీంట్లో నుండి వచ్చేటువంటి ఇంపార్టెంట్ మార్క్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అంటే టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఏదైనా కూడా ఖచ్చితంగా బిట్ పడుతుంది దీంట్లో నుండి. ఎందుకు ఇంత గ్యారెంటీగా చెప్తున్నానంటే ప్రీవియస్ దీంట్లో నుండి వచ్చినటువంటి రిపిటేషన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2023లో వచ్చింది, దీంట్లో నుండి 24లో డబల్ 2 టెట్స్లలో వచ్చాయి, 25లో కూడా రావడం జరిగింది, డిఎస్సిలో కూడా రావడం జరిగింది. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి చిన్న లెసన్ ఇది. సో వీటి గురించి మనం నేర్చుకుందాం. మనము అగ్రికల్చరల్, అలాగే ఇంకా మనకు కార్పెంటర్, బార్బర్, తర్వాత ఇంకా మనకున్నటువంటి ఏంటివి ఆక్యుపేషన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా దీంట్లో ఉంటుంది. నేను జస్ట్ ఇంపార్టెంట్గా మాత్రమే చెప్తున్నాను, అవి మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ బటన్లో అది చూసుకోండి కొంచెం. తర్వాత మన అప్డేట్స్, ఛానల్ అప్డేట్స్, అలాగే ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ విద్యా సమాచారానికి సంబంధించి, విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి వాట్సాప్ ఉంది, లింక్ నేను కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తా, జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనము పని చేయాలి అంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది క్యాలరీస్లో మెజర్ చేస్తాము. అర్థమైందా? 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ కావాలి అంటే 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ కావాలి అని అంటే మనకు 40 క్యాలరీస్ కావాలి. 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ కావాలి అంటే మనకు 90 క్యాలరీస్ కావాలి. మనకు అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, బోల్తా కొట్టిస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి టెట్ అనేది టీచర్లు కూడా రాస్తున్నారు. సో టీచర్లను దృష్టిలో పెట్టుకొని కూడా చేసేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. మన బాడీకి కావాల్సింది 2100 క్యాలరీస్ నుండి మనకు 2400 యావరేజ్గా పర్ డే కావాలి. ఓకే, రూరల్ వాళ్ళకైతే మనకు ఎంత కావాలి? 2400 క్యాలరీస్ కావాలి. ఎందుకు అంటే ఎక్కువ హార్డ్ వర్క్, మనకు మాన్యువల్ వర్క్ అనేది మన వాళ్ళు బాగా చేస్తారు. అర్బన్ వాళ్ళకైతే 2100 వర్క్ కావాలి, అంటే క్యాలరీస్ కావాలి. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్లో కూడా చూడండి. నేను ఏమైనా తప్పుగా అటు ఇటు మాట్లాడితే అంటే కొంచెం చెప్తే అది కూడా చూసుకోండి. నెక్స్ట్, నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం టు నో ద ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్ ఆఫ్ ద పీపుల్. ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఎందుకు చేస్తారు అంటే మన యొక్క ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క సాంఘిక, అలాగే మనకు ఎకనా ఎకనామిక్ అంటే వాణిజ్య అంటాం కదా, అది ఆర్థికంగా ఎట్లా ఉన్నారు అది. ఓకే, 2004లో చేయడం జరిగింది నేషనల్ శాంపుల్ సర్వే. దాంట్లో యావరేజ్గా తీసుకున్నటువంటి ఎంత అంటే 1624. అంటే మనము 2000కి కిందనే ఉన్నాం కదా. ఎందుకు అంటే ఒకటి డబ్బులు లేకపోవడం, రెండవది మనకు సరైనటువంటి న్యూట్రిషన్స్ అందకపోవడం, మూడవది తర్వాత ఎంప్లాయ్మెంట్ లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. దీని మీద 2025కు సంబంధించినటువంటి టెట్లో క్వశ్చన్ అడిగారు, డిఎస్సిలో కూడా అడిగారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకు న్యూట్రిషన్ సైంటిస్ట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు అని అంటే మన యొక్క న్యూట్రిషడ్ ప్రాపర్లీ ఉందా, క్యాలిక్యులేషన్ ఎంత ఉంది, మన ఏజ్కి తగ్గట్టు మనం పెరుగుతున్నామా, ఏజ్కి తగ్గట్టు బరువు ఉన్నామా, ఏజ్కి తగ్గట్టు హైట్ ఉన్నామా, మన పర్సనాలిటీ ఉందా, తర్వాత ఎవరైనా తక్కువ ఉన్నారా లేకపోతే ఎక్కువ ఉన్నారా, ఇవన్నీ కూడా మనకు చెప్తారండి. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఇద్దరిని శాంపుల్ చేశారు. ఫర్ ద ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ గర్ల్ హ్యాస్ 14 ఇయర్స్, 14 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. ఎంత? 14 సంవత్సరాలు ఉంటే, అలాగే 8 మంత్స్ అంటే 8 నెలలు, 14 ఇయర్స్ 18 మంత్స్ ఉంటే ఆమెకు
బిఎంఐ అనేది 15.2 వచ్చిందట. ఓకే. అంటే షీ ఈస్ నౌ అండర్ నౌరిష్డ్, అంటే ఆమెకు తక్కువ ఉంది. ఆమె ఇంకా ఎక్కువ ఉండాలి యాక్చువల్‌గా. ఓకే. నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకున్నారు. 15 సంవత్సరాల 6 నెలల అబ్బాయిని. అతనికి బాడీ మాస్ ఇండెక్స్ 28 వచ్చింది. ఎక్కువగా వచ్చింది. కానీ యాక్చువల్లీ అయినా తక్కువగా ఉండాలి. సో, ఇట్లాంటివి ఉంటాయన్నట్టు. దీనికి సంబంధించి మన యొక్క ఫుడ్, ఎక్సర్సైజ్, హ్యాబిట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా దీంట్లో కీలకంగా మారుతుంది. నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్‌కి సంబంధించినటువంటి ఒక ఫార్ములా ఉంది. ఓకే. ఇక్కడ బాడీ వెయిట్ ఇన్ కేజెస్, ఇప్పుడు నేను ఒక 50 కేజెస్ ఉన్నాననుకోండి. 50 బై హైట్ వేసుకోవాలి. ఇంటూ హైట్ అనేది ఇంకొకటి మీటర్లో వేసుకోవాలి. ఇట్లా చేస్తే మనకి ఏమవుతుంది, బాడీ మాస్ ఇండెక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ రైట్ టు వర్క్ అనేది ఆర్టికల్ 41ని సూచిస్తుంది, లేదా ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ అనేది దాన్ని సూచిస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అగ్రికల్చరల్కి సంబంధించి 1/6 ఇన్కమ్ అనేది ఏమంటారు, మన కంట్రీ నుండి అగ్రికల్చరల్ ద్వారా 1/6, అంటే మన ఈ ఎకనామిక్ని 6 భాగాలు చేస్తే 6 భాగాలు చేస్తే ఈ 1/6 అంటే 1, 2, 3, 4, 5, 6, అంటే ఈ ఒక భాగం మొత్తం కూడా అగ్రికల్చరలే ఇస్తుంది అని అర్థం దాంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 41 అంటే ఏంటిది, రైట్ టు వర్క్. ఓకే. నెక్స్ట్ MNREGA, మహాత్మా గాంధీ ఎం అంటే, ఓకే, ఎన్ అంటే నేషనల్. ఓకే, మనం ఇక్కడ ఒకటే ఎమ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, ఉపాధి హామీ పథకం అంటాం కదా. ఎప్పుడు వచ్చిందట, 2005, అంటే 2005లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సోషల్ ఆడిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆడిట్ అంటాము, ఆడిట్ కాదు, సారీ, ఆడిట్. ఇది మనకు ఎవరు చేస్తారంటే ఉపాధి హామీ లేదా ఇంకా ఇతర వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా నడుస్తున్నాయా, ప్రజల చేత పని చేయించుకుంటారా, లేకపోతే వీళ్ళే చేసుకొని ఇష్టారహితంగా లెక్కలు వేస్తున్నారా అనేది కొంచెం మనకి ఇన్స్పెక్షన్ లాగా నడుస్తుంది అన్నట్టు. దాంట్లో ఒక సోషల్ ఆడిట్ చూసుకున్నట్లయితే ఈషాపల్లిలో, నిజామాబాద్ డిస్టిక్, ఇది తెలంగాణకు సంబంధించినటువంటిది, ఫిబ్రవరి 2009లో జరిపారు. ప్లాంటేషన్ అండ్ ప్లవింగ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ ఓన్లీ ఇన్ 5.6 ఎకర్స్. ఈ మొక్కలు నాటడం, అలాగే మనకు గుంతలు తవ్వడం అంతా కూడా ఒక 5.6 ఎకరాల్లోనే చేయడం జరిగింది. కానీ మెజర్మెంట్ ఎంత తీసుకున్నారట, 15 ఎకరాలు చూపెట్టారట. ఓకే, నియర్లీ 9.4 ఎకర్స్ అనేది ఎక్కువగా రాసుకొని పైసలు తీసుకున్నారు. సో అట్లా ఉంటుంది. ఓకే, అర్థశాస్త్రంలో ఒక సంబంధించినటువంటి ఒక వాక్యం ఉంటుంది, అది ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్లో చూడండి. అంతా మీకు అంటే నార్మల్గా తెలియాలి అని. అర్థశాస్త్రం ఎవరు రచించారు, కౌటిల్య. మనం చాణక్యుడు అని కూడా అంటాము, అతని పేరే కౌటిల్యుడు. ఓకే, ఇతను 4th సెంచరీ, 4వ శతాబ్దానికి చెందినవాడు. ఇక్కడ మనకు రేషన్ షాప్స్కి మనం ఫేర్ ప్రైస్ షాప్స్ అని కూడా అంటాము, అంటే చౌక ధర దుకాణాలు అని కూడా అంటాము. నెక్స్ట్ PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, ఇది మనకు ఎవరు, సివిల్స్ సంబంధించినటువంటి, సివిల్స్ అంటే సివిల్ సర్వీసెస్ కాదు, సివిల్ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది. ఓకే, తర్వాత BPL అంటే బిలో పావర్టీ లైన్. ఓకే, తర్వాత బిలో పావర్టీ లైన్ అంటే ఏంటిది, ఒక పావర్టీ అనేది ఒక లైన్ ఉంటుంది. APL అంటే ఎబో పావర్టీ లైన్, BPL అంటే బిలో పావర్టీ లైన్. ఓకే, 3 విధాలుగా ఉంటుంది. మరి పావర్టీ లైన్ అనేది అది కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఈ 1997 నుండి ఓన్లీ పూర్ పీపుల్కి మాత్రమే రేషన్ ఇవ్వాలి అని నిర్ణయించింది గవర్నమెంట్. మరి ఆ పూర్ పీపుల్ ఎవరు అని 3 టైప్స్గా విభజించారు. ఒకరేమో పూరెస్ట్, అంటే అతి పేద ఉన్నటువంటి వాళ్ళను ఏ కార్డు ఇస్తారంటే అంత్యోదయ కార్డు ఇస్తారు. ఈ అంత్యోదయ కార్డే 3 సార్లు అడిగారు, 24 టెట్, 25 టెట్, DSC. ఓకే, చెప్పినా కదా నేను. అక్కడ BMI అడిగారు, బాడీ మాస్ ఇండెక్స్. సో ఇట్లా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి.
సెకండ్ ఎవరు అంటే బీపీఎల్ వాళ్ళు, అంటే వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు. ఓకే, వీళ్ళకు 6 కేజీల బియ్యం ఇస్తారు. అంత్యోదయ వాళ్ళకేమో 35 కేజీలు బియ్యం లేకపోతే గోధుమలు. నార్త్ ఇండియన్స్ అయితే గోధుమలు ఇస్తారు, సౌత్ ఇండియన్స్ అయితే రైస్ ఇస్తారు. అదొకటి. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు మనకు వీళ్ళకు పింక్ కార్డ్స్ అని అంటాం, థర్డ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఏపీఎల్ అని కూడా అంటాం వీళ్ళని, ఎబో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు. వైట్ రేషన్ కార్డ్ ఏమో 6 కేజీస్, బీపీఎల్ ఏమో వేరు మళ్ళీ, అంటే బీపీఎల్ వైట్ రేషన్ కార్డ్ ఒకటే, ఏపీఎల్ వేరు, ఎబో పావర్టీ లైన్. ఏపీఎల్ అంటే పింక్ కార్డ్. ఓకే, తర్వాత అన్నపూర్ణ కార్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, 10 కేజీలు ఇస్తారు వీళ్ళకు. ఓకే, నెక్స్ట్ 41 అంటే ఆర్టికల్ వర్క్, 21 అంటే లైఫ్, జీవించాలి, పని చేయాలి, పని చేస్తేనే జీవనం. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇదైతే మనకు సంబంధించినటువంటి ఈరోజు జరిగినటువంటి క్లాస్. ఓకే, మనమైతే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.